నమస్తే. కాసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక తయారు చేసి నివేదికని పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి, అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కి, ఇద్దరికి కూడా వాళ్ళు నివేదికను అందించడం జరిగింది. ఈ నివేదికలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఈ ఇద్దరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని. పార్టీని డ్యామేజ్ చేసేందుకు, మరో పక్కన పార్టీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు కనబడట్లేదు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే ఏమైనా రేపు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి డ్యామేజ్ అయిన తర్వాత మనం చర్యలు తీసుకునే దానికంటే డ్యామేజ్ జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకుంటేనే ఇది ఇంకొకరికి భయం పెట్టినట్టుగా అవుతుంది. ఇప్పటికే చాలామంది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సో దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మల్లు రవి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడో ఆయన నివేదిక సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది. ఒక పక్కనేమో తన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొండా మురళి ఏమో బట్టి విక్రమార్కని కలిసేందుకు ప్రయత్నం చేసిండు. మరో పక్కన కొంతమంది వ్యక్తులను సైతం కూడా, కొంతమంది ఇప్పుడున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులని కలిసి చెప్పుకునేందుకు కనీసం టైం కూడా ఇవ్వట్లేదు. ఒక పక్కన 20 మంది ఎమ్మెల్యేలు ఒకరోజు, 10 మంది ఎమ్మెల్యేలు ఇంకొక రోజు, 3 మంత్రులు, ఎమ్మెల్సీలు సైతం కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే మంత్రివర్గం నుంచి అంటూ వాళ్ళు కూడా తేల్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి మాట్లాడమని చెప్పేసి అంటేనే ఇంతమంది మాట్లాడి ఉంటారు అన్నటువంటి అనుమానాలు కూడా కలిగినాయి. ఎందుకంటే ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో మీటింగ్ పెట్టి, సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ పైన ఈ విధంగా కామెంట్ చేస్తూ, కొండా సురేఖ అలాగే కొండా సుస్మిత పైన, సుస్మితను టార్గెట్ మాట్లాడిందేమో సుస్మిత, ఆమెను టార్గెట్ చేసేదానికంటే సురేఖను టార్గెట్ చేసి ఎక్కువగా విమర్శలు చేయడం జరిగింది. సో నీ కూతురైనటువంటి సుస్మితకి కనీసం నువ్వు చెప్పుకోకపోగా నీ కూతురు మాట్లాడిన దాన్ని కనీసం ఖండించలేకపోతున్నానంటూ షోకాజ్ నోటీసులకు రిప్లై ఇస్తే ఆ లేఖలో ఎందుకు రాయలేదని వాళ్ళు చెప్పడంతో పాటు ఇప్పటికీ నాగార్జున విషయంలో అయిపోయింది. దాని తర్వాత మరొకసారి ఆ గన్ను బెదిరింపలేదో దానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని ఆ రోజు అన్నారు. దాని తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నేతలతో సఖ్యత లేదు, వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేసిండ్రు. దాని తర్వాత ఇది 4వది, ఇది రెండో షోకాజ్ నోటీసు కూడా, రెండో షోకాజ్ నోటీసు. సో ఇప్పటికి కూడా తన వ్యవహార శైలిలో మార్పులు రాలేదు కాబట్టి పక్కాగా 100% మీరు తీసుకోవాల్సిందే చర్యలు. అందుకోసం అని చెప్పేసి దూకుడుగా కనపడుతుంది ఈ యొక్క నివేదిక రావడం. కానీ ఇప్పుడు వేరే వాళ్ళ విషయంలో ఇదేం లేదు. షోకాజ్ నోటీసులు దానికి స్పందించకపోయినా 10 రోజులకు వచ్చినా 15 రోజులకు వచ్చినా వాటికి ఒకవేళ రాకపోయినా రెండోసారి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి రా అని చెప్పేసి అనేటోళ్ళు. కానీ కొండా సురేఖ విషయంలో అటువంటి పరిణామం కొనసాగట్లేదు. కొండా సురేఖ ఒక్కతే కాదు, చిన్నారెడ్డి పైన కూడా వేటు పడేటువంటి అవకాశం కనబడతా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్తో సమానం. ఆయనను కూడా పీకేయండి అని చెప్పేసి కరాఖండిగా చెప్పేయడం జరిగింది. అంటే ఒకరిపైన చర్యలు తీసుకొని ఇంకొకరిపైన చర్యలు తీసుకోకపోతే కొంత పార్టీ డైలామాలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరిపైన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఏఐసిసి ముఖ్యంగా సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో మరి మల్లికార్జున దగ్గరికి పోయింది కదా, అంటే అక్కడ కూడా మల్లికార్జున ఖర్గే కూడా ఏమని చెప్పినట్టు అంటే, ఏమన్నా ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీతో మీరు వాళ్ళ ముంగట సంజాయిషి ఇవ్వండి, మీరు మాట్లాడిన దానికి వివరణ ఇవ్వండి, మీ కూతురు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి అంటూ మీరు ఏమున్నా కానీ అక్కడే తెలుసుకోవాలని చెప్పేసి ఆమెను వెనక్కి పంపించినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. అందుకని చెప్పేసి ఒక పక్కన అధిష్టానం, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన కళ్ళు నెత్తికెక్కినాయా అన్నటువంటి తీరుగా సురేఖ కూతురు మాట్లాడడం జరిగింది. సో ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం. సో ఇది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఇదంతా కూడా. సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో, కొండా సురేఖ పైన అండ్ చిన్నారెడ్డి పైన నివేదిక ఇవ్వడం జరిగింది కదా, ఆ నివేదిక సారాంశం ఏందో ఒకసారి చూద్దాం. సో మొత్తానికి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి అంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా కనబడుతుంది. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇద్దరి ప్రవర్తన వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని కమిటీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి నివేదిక అందించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పిండు ఏమున్నా కానీ కమిటీ చూసుకుంటుందని. కమిటీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. ఆ నివేదికని ఆల్రెడీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, మీనాక్షి నటరాజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది, వాళ్ళని పార్టీ నుంచి తొలగించేందుకు అని చెప్పేసి వాళ్ళ యొక్క వివరణ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కాసేపట్లో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రికి తెలియకుండా అవుతుందంటే ఆయనకు తెలియకుండా ఏది జరగదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తెలియకుండా చీమ కూడా బయటికి పోదు. ఎందుకంటే ఆయన కనుసరణలోనే ఈ అంత వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఆయన నిర్ణయం తీసుకోవాలంటేనే వాళ్ళంతా తీసుకుంటారు కదా. వద్దని చెప్పేసి ఉంటే మల్లురావు ఏం చేస్తాడు, విక్రమార్క ఏం చేస్తాడు, బట్టి విక్రమార్క. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు. కానీ ఫార్మాలిటీగా పోయి గడవాలి కదా మళ్ళా. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైనే కాసేపటి భేటీ జరిగేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. సో ఆయన కాసేపటి క్రితమే గాంధీ భవన్లో కూడా మల్లు రవి మాట్లాడడం జరిగింది. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా చర్యలు తప్పవని, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు మల్లు రవి స్పష్టం చేశారు. దీనిపై తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని తెలిపారు. సరే, హైకమాండ్ ఎన్ని రోజుల తర్వాత తీసుకుంటుంది, ఎట్లా తీసుకుంటుంది అనేది రెండో అంశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. షోకాజ్ నోటీసులకు ఇచ్చినటువంటి రిప్లై ఆధారంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు. షోకాజ్ నోటీసులు నిజంగా వాళ్ళు పాశ్చాత్తాపం చెంది వాళ్ళు సారీ చెప్పడానికి ఏమైనా సిద్ధమైనా, లేకపోయినట్టయితే వాళ్ళు మొండిగానే ఉన్నారు అన్నటువంటి దానిపైన వాళ్ళు కూడా ఫోకస్ చేసింది. కాబట్టి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో ఆ వివరణకి క్రమశిక్షణ కమిటీ సంతృప్తికరంగా లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ దాంట్లో ఎక్కడ కూడా నా కూతురు అన్నటువంటి మాటలకి నేను చింతిస్తున్నాను, ఒకసారి వదిలేయన్నాను, లేకపోయినట్లయితే నా కూతురు మాటల్ని నేను ఖండిస్తున్నానని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అది వేరే రకమైనటువంటి లైన్ ఉండేదేమో. కానీ ఎక్కడ కూడా 2 సార్లు షోకాజ్ నోటీసులకు స్పందించినప్పటికీ ఎక్కడ కూడా ఆమె చింతిస్తున్నట్టుగా దాంట్లో కనపడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ అర్థం చేసుకున్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలోనే వాళ్ళపైన ఒక పక్కన సురేఖ పైన, మరొక పక్కన చిన్నారెడ్డి పైన చర్యలకి వాళ్ళు ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ బంతి అంతా కూడా ఇప్పుడు ఏఐసిసి కోర్టులో ఉన్నది. ఇక వాళ్ళే నిర్ణయిస్తారు రేపు ఏం జరగాలని. ఇప్పుడు ఏఐసిసి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ మాత్రం పూర్తిగా వీళ్ళని తొలగించండి అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏఐసిసి ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది కూడా చూడాలి. కానీ ఇక మళ్ళీ ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ ఏమైనా వెనక్కి తగ్గుతుందా మరి. ఇవాళ కూడా కొండా సురేఖ ఏదో కార్యక్రమంలో పాల్గొన్నది మంత్రి హోదాలో, ఆమె కూడా ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. చూడాలి మరి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, పోయిన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు పోతారు, ఎంత కూడా నడుస్తుంది. దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలపైన కొండా సురేఖ యొక్క భవితవ్యం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందా, లేకపోయినట్టు అక్కడి వరకు ఫుల్ స్టాప్ ఉంటుందని మనం భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.